ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇక్కడ అమరావతిలో 2015లో మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టారో చూద్దామని వచ్చాను. ఇప్పటికీ నోట్లో మట్టి కొట్టి 10 ఏళ్లు అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యే మోదీ వచ్చారు. ఆ మాటలు ఈ మాటలు చెప్పారు. సేమ్ టు సేమ్ మట్టి కొట్టారు. మోదీ తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎబ్బెట్టుగా ఉంది. చంద్రబాబు రాత్రిపడ్డ గోతిలో పగలు పడుతున్నారు. 25,000 మంది రైతుల వద్ద నుండి 33,000 ఎకరాల భూమి సేకరించారు. ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 50,000 ఎకరాల్లో రాజధాని కడతాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్. వర్ధిల్లాలి శ్రీరామ నాయకత్వం, 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 వర్ధిల్లాలి శ్రీరామ నాయకత్వం. జిందాబాద్, 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 వర్ధిల్లాలి శ్రీరామ నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీరామ నాయకత్వం. అప్పుడు తీసుకొచ్చింది పుట్టను సార్, మీరు పక్కన అక్టోబర్ 22, 2015 కొంచెం వెనక్కి వెళ్తే వచ్చింది కదా మనకి. చూడు నేనేం తిను అన్న, ఆగండి అన్న, అన్న ముందుగా అమరావతిని కేంద్ర నిధులతోనే కట్టాలి, అమరావతిని కేంద్ర నిధులతోనే కట్టాలి. విభజన హామీలు వెంటనే అమలు చేయాలి, విభజన హామీలు వెంటనే విభజన హామీలు వెంటనే విభజన హామీలు వెంటనే రాష్ట్ర విభజన హామీలు వెంటనే. కొంచెం తప్పకుండా, కొంచెం క్లియర్ గా బ్రదర్. ఓకే ఓకే ఓకే. డేట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 2015, 2020, 2015 500 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఓకేనా? ఓకే ఓకే మేడం. జరగండి అన్న, కొంచెం మేడం ముందు రండి. జాగ్రత్త పెట్టులో షేప్ చూసుకోండి. ఇప్పుడు 29 గ్రామాల నుంచి తర్వాత ఆయన తీసుకొచ్చిన మందు పోసాడు అన్నమాట. అది మొత్తం 35 హోలీ రివర్స్ అని చెప్పేసి వాటర్ మేడం పైకి ఎక్కండి. మోడీ గారు తీసుకొచ్చిన బట్టి కూడా ఇందులో పార్లమెంట్ లో తీసుకొచ్చాడు. అందరికీ నమస్కారం.
ఇక్కడ అమరావతిలో ప్రధానమంత్రి గారు 2015లో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టిపోయారో మళ్ళొకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావటం జరిగింది. 15 సంవత్సరాలు అయిపోయింది. శిలాఫలకం మీద ఇది వరకు ఆవిడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికని 2015లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలాఫలకం ఆవిష్కరించడం, తట్టడు మట్టి తేవడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో కొట్టడం ఇవన్నీ జరిగాయి. 10 సంవత్సరాలు అయిపోయింది. 2025లో ఉన్నాం. మొన్న మోడీ గారు మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఆవిష్కరణలు చేశారు, శంకుస్థాపనలు చేశారు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. వినడానికి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉండింది. మోడీ గారు తాను వేసిన శిలాఫలకాన్ని మర్చిపోయి 10 సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బెట్టుగా మళ్ళీ ఈయనను నమ్మొచ్చా, మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు, రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి 33,000 ఎకరాలలో ప్లస్ ఒక 20,000 ప్రభుత్వ భూమి, అంటే మొత్తం 54,000 ఎకరాలలో అమరావతి రాబోతుందని, అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కడతామని, బెస్ట్ లివబుల్ సిటీని కడతామని, సింగపూర్ని, జపాన్ని, ఇస్తాంబుల్ని, ఇంకా జర్మనీని, ఇంకా ఎన్ని చెప్పాడో వీటన్నిటిని మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే మోడీ గారేమో ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు. రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు. తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి. రాజధాని 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి, ఈ భూమి మా చేతుల్లో ఉంది, మేము ఈ భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు. ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే, భూములు లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పనో కార్మికులో వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు దాదాపు 23,000 కుటుంబాలు వాళ్ళుంటే ఇక వాళ్ళకి పెన్షన్లు 5,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. ఇది ఈరోజు వాస్తవం. ఇక్కడ ఇది ఈరోజు వాస్తవం అయితే 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు, 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు. 2019 నాటికి దాని ఎస్టిమేషను 50,000 కోట్ల రూపాయలు వేశారేమో. ఈరోజు దాని ఎస్టిమేషను 70,000 కోట్లకు దాటింది. చంద్రబాబు గారు ఇప్పటికీ 53,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా
తెలిపారు. ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానిది. విభజన హక్కులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక హక్కు రాజధాని. రాజధాని పూర్తి బాధ్యత, పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి. అలాంటప్పుడు 10 సంవత్సరాలైంది ఇక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ గారు. 2015 నుంచి 10 సంవత్సరాలుగా కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇది రాజధాని నిర్మాణం అని అంటారా? మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది? ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మనందరికీ కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. పూర్తిగా జీరో కాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాలి. అసలు మనం కాస్టే గురించి వరియే అవ్వాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి అలాంటప్పుడు ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 53,000 కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన అప్పుని మేము మా నెత్తిన వేసుకుంటాము అని కేంద్రం ఇప్పుడు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీంట్లో ఏమాత్రం వాస్తవం ఉందో ఇంకా అది నిర్ధారణ కాలేదు. కేంద్ర ప్రభుత్వం దీని గురించి మాట్లాడలేదు. ఇది కాకుండా హడ్కో ఒక 15,000 కోట్ల రూపాయలు, ఇంకో జర్మనీ బ్యాంక్ ఇంకొక 5,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 31,000 కోట్ల రూపాయలకు సంబంధించి మోస్ట్లీ అప్పులుగానే ఈ రాజధాని నిర్మాణం కోసం టెండర్లకు పిలిచిన పనుల కోసం ఖర్చు పెట్టే విధంగా ఇప్పుడు కనిపిస్తుంది. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేట్టుకుంటే వీళ్ళు అరేంజ్ చేసుకుంది కేవలం 31,000 కోట్ల రూపాయలు. మిగతా 40,000 కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు? ఇంకా అది ఎంత అప్పు అవుతుంది, దానికి ఎంత భారం ఉంటుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలు మాకు తెలియక అడుగుతున్నాము, ఈ అప్పుల వ్యవహారం ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు ఎందుకు అప్పులు తీసుకుంటున్నారు రాజధాని కోసం? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీలు ఆ బలాన్ని అంతా మొత్తం చంద్రబాబు గారు మోడీ గారికి ఇస్తే ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ కానీ మోడీ గారు కానీ ఏం చేస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పోలవరం మన హక్కు, ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ మన హక్కు, ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి. రాజధాని కూడా ఒక హక్కు. అలాంటప్పుడు ఈ అప్పుల గోల ఏమిటి అని అడుగుతున్నాం. మాకు ఎందుకు ఇలా అప్పులు తీసుకొస్తున్నారు, ఎందుకు ఇలా అప్పులు ఇస్తున్నారు, ఎందుకు ఇలా అప్పులు మా బిడ్డల నెత్తిన ఎందుకు పెడుతున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో ఒక ప్రభుత్వం నిలబడే ఉంది. అంతేకాదు, ఒక చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వైసీపీ అయినా అందరూ కూడా బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. ఏదో ఒక రకంగా అక్రమంగానో సక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే. కూటమి కట్టారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రునిగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇలా అందరూ కలిసి బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా బీజేపీ మనకు కనీసం రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటే ఇది ఎంత దారుణము, ఎంత ద్రోహము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత భ్రమలో పెడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఇదివరకు కూడా పొత్తు పెట్టుకున్నారు, అప్పుడు విడిపోయారు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారికి పదే పదే చెప్తున్నాము, రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పడుతున్నారు అని. అయినా కూడా చంద్రబాబు గారు అప్పులే తెస్తున్నాం, అప్పులతో కడతామనే చెప్తున్నారు. కానీ ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం.
అసలు ఎందుకు అప్పులు తెస్తున్నారు? అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారో అప్పులు చేయడానికి? ఆంధ్ర రాష్ట్ర రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదైతే మరి అప్పుల గోల ఎందుకు పెడుతున్నారు జనాల నెత్తి మీద? ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయల ఆంధ్ర రాష్ట్రం మీద అప్పుంది. ఇది తీర్చడానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, డెకేడ్స్ పడుతుంది. అది కాకుండా అదనంగా అనవసరంగా రాజధానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇది మన బాధ్యత కాదు, ఇది కేంద్రం బాధ్యత. కేంద్రానికి మీరు మద్దతు ఇస్తున్నారు, మరి అందుకు బదులుగా కేంద్రం మనకి ఏం చేయాలి? కనీసం మీరు కాలర్ పట్టుకొని మేము మీకు మద్దతు ఇస్తున్నాము, మీరు కనీసం మాకు రాజధాని అయినా కట్టరా అని చంద్రబాబు గారు అడలేకపోతుంటే మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇప్పుడేమో అదనంగా ఇంకో 40,000 ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అంటున్నాం? చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా, లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? 40,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట. 33,000 ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు. 3 సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ 2015లో కూడా చెప్పారు, 3 ఏళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని. మరి 3 ఏళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి? మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు 2019 వరకు. మరి 3 ఏళ్లలో కడతామన్న వాళ్ళు 3 ఏళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మళ్ళీ 2025లో మళ్ళీ సేమ్ డైలాగ్, సేమ్ సీన్, 3 ఏళ్లలో కట్టేస్తాడట. మీరు ఏం కడతారో మాకు తెలియదు, కానీ అదనంగా ఇంకో 35,000 లేదా 40,000 లేదా 20,000 ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి. అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది. నారాయణ గారు కూడా చెప్పారు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా చాలా అన్యాయం. దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే 5,000 ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట. ఎయిర్పోర్టుకు దేనికి కావాలండి? ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మంది ఒకటి ఉంది, అది సిఆర్డిఏ కిందకే పరిధిలోకే వస్తుంది. మరి ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు గారు అంటున్నారే, వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అంత బిజినెస్ ఉందా? అంత బిజీనెస్ ఉందా? అంత బిజీనెస్ ఉందా? వాస్తవంగా అడుగుతున్నాం. ఒక్క ఇంటర్నేషనల్ ప్లేన్ అయినా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తుందా? కనీసం ఒక మామూలు ప్లేన్ అయినా వస్తుందా? ఇప్పుడు వచ్చేవన్నీ ఏటీఆర్లే, చిన్న ప్లేన్లు, అవేవో బొమ్మ ప్లేన్లు ఉన్నట్టుంటాయి. అదేదో మనుషులు కూడా ప్లేన్లు, అసలు హ్యూమన్ రైట్స్ ప్రకారం మనుషులు కూర్చోకూడదు ఆ ప్లేన్లలో. కనీసం మనిషి కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి కూడా లేదు ఆ ప్లేన్లలో. అలాంటి ప్లేన్లు వస్తున్నాయి ఇప్పుడు. అలాంటి ప్లేన్లు వస్తున్న ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లానే ఇంకా పెండింగ్లో ఉంది. ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్లకు తిరుగుతాము, కనీసం ఎయిర్పోర్ట్లో ఆ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఏదైనా పని జరుగుతుందా? కొంచెం తలకాయలు కనిపిస్తాయా? ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని మనుషులు ఏమైనా పని చేస్తున్నట్టు కనిపిస్తారా అని ఎన్నిసార్లు ఎత్తుకుంటానో నేనైతే. ఎవ్వరూ కనిపించరు, అసలు అక్కడ పనే జరగటం లేదు. ఈ ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్కే దిక్కు లేకుండా పోయింది. ఇక్కడికే కనీసం ఒక పెద్ద ప్లేన్ కూడా రావటం లేదు, ఇంటర్నేషనల్ ప్లేన్ ఇంక అసలే రావటం లేదు. మరి అలాంటి అప్పుడు ఇప్పుడు మనకు 5,000 ఎకరాలలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారట. ఏదో పెద్ద అంత బిజీగా హైదరాబాదు సికింద్రాబాదు మన రాజధానిలు అంతంత పెద్దవి అయినట్టు, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. దేనికండి అని అడుగుతున్నాం. చంద్రబాబు కొంచెం భూమి మీద నడుస్తే బాగుంటుంది, ఆకాశంలో పయనిస్తున్నారు. అలాగే అరిచేతిలోనే అందరికీ 3D గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు. అది కాదు సార్, వాస్తవం కాదది. దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి. ఈ అదనంగా ఏదైతే మీరు 35,000 ఎకరాలో లేక 40,000 ఎకరాలో సేకరించాలనుకుంటున్నారో దీనికి పూర్తిగా వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. మేము దీనికి ముమ్మాటికి ససేమిరా
వ్యతిరేకమని బహిరంగంగానే చెప్తున్నాము. ఎందుకంటే ఇంత అధ్వానమైన రిడిక్యులస్ ప్లాన్ ఇంకొకటి లేదు. పైగా చంద్రబాబు గారు చెప్తున్నారు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే 5,000 ఎకరాలేమో ఎయిర్పోర్ట్ కట, ఇంకో 2,500 స్పోర్ట్స్ సిటీ అంట, ఇంకో 2,500 స్మార్ట్ ఇండస్ట్రీ అంట, కథలుగా చెప్తున్నారు. మిగతాది ఎందుకు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకోవడానికి భూమి సేకరిస్తున్నారట. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది భూమిని డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఆ భూమిని పెట్టుకుంటే రేపు ఈ అప్పులను తీర్చడానికి ఈ పక్కన పెట్టుకున్న భూమిని అమ్ముతారట. అంటే ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందనా? ఏం చెప్తున్నారు? ఇది ఎక్కడన్నా కన్నామా, విన్నామా? ఇది ఎక్కడైనా జరిగిందా? ప్రభుత్వం ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? అలా భూములు పెట్టుకొని భూములు అమ్ముకుంటూ పోతుందా అప్పులు తీర్చుకోవడానికి? ఆ టైంలో ఎవరు గవర్నమెంట్లో ఉంటారో ఆ టైంలో ఆ భూముల్ని ఆ ఉన్న గవర్నమెంట్ ఎవరికి అలాట్ చేస్తుందో, ఏ రేట్లో అలాట్ చేస్తుందో, గవర్నమెంట్ ఏదైనా ఒక పరిశ్రమ వస్తుంది అంటే ఒక రీజనబుల్ రేటుకి అలాట్మెంట్ చేయడం విన్నాము. కానీ ఇలా భూములు అమ్ముకునే వ్యాపారం చేస్తుందని మేము ఎక్కడా వినలేదు. ఇది ఏం సెల్ఫ్ ఫైనాన్సింగో, అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయినా ఏ ఫైనాన్సింగ్ అయినా లోన్ ఫైనాన్సింగ్ అయినా మనకేం బాధ్యత ఉందండి? మనం ఎందుకు చేయాలి? ఇది కేంద్రం బాధ్యత కదా. పైసా 1,00,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయితే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రమే భరించాలి కదా, బీజేపీ పార్టీ భరించాలి కదా. బీజేపీ పార్టీ న్యాయబద్ధంగా వాళ్ళు కూడా సంతకం చేశారు కదా, వాళ్ళు కూడా మాట ఇచ్చారు కదా. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు అంటే కేంద్రం దీన్ని భరించాలి. మోడీ గారు మాట ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు మనకి ఏం అవసరం ఉంది? లోన్లు తెచ్చుకోవాలన్నా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తెచ్చుకోవాల్సిన అవసరం మనకి ఏముంది? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఈ 40,000 ఎకరాలు లేదా ఈ 35,000 ఎకరాలు ఏదైతే చంద్రబాబు గారు అడిషనల్గా రాజధాని కోసం మళ్ళీ భూసేకరణ అంటున్నారో ఇది చాలా విడ్డూరమైన ఐడియా. ఎందుకంటే ఇచ్చిన భూములు ఇచ్చిన 33,000 మంది రైతులకే ఇప్పటికే న్యాయం జరగలేదు. ఇప్పటికే వాళ్ళు కూడా సంతోషంగా లేరు. అలాంటప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలలో మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఇక వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇంకొక 20 ఏళ్ళు పోయాక వాళ్ళకి న్యాయం చేస్తారా? అసలు వాళ్ళు అవసరం లేదంటున్నారు కదా. మీరు ఈ 33,000 ఎకరాలు 20 ఎకరాలు అన్నీ 20,000 ఎకరాలు అంతా కలిపి 54,000 ఎకరాలను మీరు డెవలప్ చేస్తే అడ్జసెంట్గా ఉన్న వాళ్ళ భూములు ఆటోమేటిక్గా పెరుగుతాయి, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి మీరు తీసుకోవడం ఏంది? మళ్ళీ ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మీరు భూములు అమ్ముకోవడం ఏమిటి? ఈ 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కన్నా ప్లాన్ చాలా రిడిక్యులస్గా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అడిషనల్గా భూములు సేకరించడానికి 35,000 ఎకరాలు కూటమి ప్రభుత్వం మళ్ళీ సేకరిస్తాం రాజధాని కోసం అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, ఈ అప్పుల గోల మానేయండి. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనకు అవసరం లేదు, అప్పులు అవసరం లేదు. కాలర్ పట్టుకొని నిలదీయండి. మాకు డబ్బులు ఎందుకు ఇయ్యరు? మాకు రాజధాని ఎందుకు కట్టరు? 1,00,000 కోట్లు విలువైతే 1,00,000 కోట్లు ఇవ్వాలి, లేదా కనీసం 50,000 కోట్ల రూపాయలన్నా చంద్రబాబు గారు కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. ఇది చంద్రబాబు గారి బాధ్యత. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే ఆ ఎంపీలను తీసుకెళ్ళి చంద్రబాబు గారు బీజేపీకి సపోర్ట్ ఇస్తే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఈ ఆలోచనలు మానుకోండి. ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలని, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చంద్రబాబు గారు కట్టడి చేయాలి. ఈ అదనంగా సేకరించే ఈ ప్లాన్ని వెంటనే షెల్ఫ్ చేయాలి. ఇది జరగడానికి వీల్లేదు. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పాడు, 3 ముక్కలు ఆట ఆడారు. ఒక్క రాజధాని అయినా డెవలప్ అయ్యిందంటే ఒకటి కాలేదు. మరి అది మన దురదృష్టం. మరి అలాంటప్పుడు ఇప్పుడు కనీసం ఇప్పుడైనా కూడా ఉన్న ల్యాండ్ని, ఉన్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఒక ప్లాన్ పెట్టారు, నమూనాలు పెట్టారు, దానికి కనీసం కరెంటు కూడా లేదు. అంటే మీ విజన్కే వెలుగు లేదు. ఇంకా దీన్ని ఏం అమలు చేస్తారండి మీరు?
ఫస్ట్ ఫేజ్ 1 ఇప్పుడు ఈ 33,000 ఎకరాలు ఈ రైతులకు న్యాయం చేయండి, రాజధాని కట్టండి. 20,000 ఎకరాలు అదనంగా తీసుకున్నారు, అసైన్డ్ భూములలో ఇచ్చిన వాళ్ళు దళితులు, ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదని ఇంకా వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు. ఎంతమందికి న్యాయం చేయాల్సి ఉంది ఈ ఫస్ట్ ఫేజ్లోనే? మరి ఇవేవి చేయకుండా మళ్ళీ అదనంగా మీరు భూమి సేకరించడం అన్నది చాలా చాలా విడ్డూరంగా ఉంది. మేడం లేడీస్ మెరుపు ధర్నా చేస్తున్నారు. అమ్మా, విల్ స్టిక్ టు దిస్ సబ్జెక్ట్ టుడే. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ ఫేజ్లో 44,000 ఎకరాలకి భూముల సేకరణ అని చెప్పి గ్రామ సభలు జరిపారు. కానీ అదనంగా ఇంకో 40,000 ఎకరాలకి గ్రామ సభలు జరుగుతుంటే ఏది 34,000 ఎకరాలు కాకుండా మళ్ళీ 40 ఎకరాలు గ్రామ సభలు జరుగుతుంటే రైతులు అడ్డుకున్నారు. తాటికొండ మండలంలో, అమరావతి మండలం, కొల్లూరు మండలంలో 3 గ్రామాలు, పెదకూరపాడు 2 గ్రామాలు కలిపి ఫస్ట్ సెకండ్ ఫేజ్ అన్నారు. కానీ అదనంగా మీరు అంటున్న థర్డ్ ఫేజ్ అంటున్నారా? సెకండ్ ఫేజ్లోనే ఇంకా అదనంగా 40,000 ఎకరాలకి భూసేకరణ కోసం గ్రామ సభలు జరుగుతుంటే రైతులు అడ్డుకున్నారు. అంటే దాదాపు 1,00,000 ఎకరాలు అవసరం అనేది ఇప్పుడు ప్రభుత్వం విధానం. ఎంత అవసరము అన్నది కాలం చెప్తుంది. కానీ మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఆలోచన చేయాల్సింది, ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న 54,000 ఎకరాలకు మనం న్యాయం చేశామా లేదా? దీన్నే మీకు 3 ఏళ్ళు పడుతుంది ఎగ్జిక్యూట్ చేయడానికి అంటున్నారు కదా. మరి ఎగ్జిక్యూట్ చేసి చూపించండి, ప్రజలకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఆ తర్వాత మనకి ఎంత రాజధాని కావాలి అన్నది తర్వాత ప్లాన్ కదా. ఇప్పటికే బాంబే సైజులో ఉంది. వీళ్ళు అక్వైర్ చేసిన 54,000 ఎకరాల భూమిలో మొత్తం డెవలప్మెంట్ జరిగితే అమరావతి కూడా బాంబే సైజుకి వస్తుంది. మరి ఇది కదా ముందు కావాలి. మేడం రాజధాని రైతుల తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏమన్నా ఉద్యమాలు కానీ దాని సపోర్ట్ కానీ ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? అవసరమైతే ఉద్యమాలైనా చేస్తామమ్మా. ఈ అడిషనల్గా భూసేకరణ మాత్రం చేయటానికి ప్రభుత్వం వీల్లేదు. ఇప్పటికే భూ మాఫియా జరుగుతుంది ఇక్కడ. ఇప్పటికే ఇక్కడ చాలా దోపిడీ జరుగుతుంది. టెండర్ల పేరు అయితేనేమి, భూసేకరణ అయితేనేమి, ఇక్కడ చాలా దోపిడీ జరుగుతుంది. దీన్ని అరకట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కూడా చేస్తుంది. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం మూలంగానే అభివృద్ధి జరిగింది. 17% ఆదాయం హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ ద్వారానే వస్తుంది. మరి అటువంటి ఎయిర్పోర్ట్ ఇక్కడ లేకపోతే అమరావతి తొందరగా డెవలప్ కాదని చంద్రబాబు గారు. అమ్మ, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎంత బిజినెస్ ఉంది? ఆ బిజినెస్, ఆ బిజినెస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం కూడా కట్టుకుందాం అంత ఎయిర్పోర్ట్, మాకు అభ్యంతరం లేదు. కానీ అది జరగటం లేదు కదా. ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్, నేను చెప్పేదేనండి, ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్కే ఏటీఆర్లు వస్తున్నాయి. ఏటీఆర్ అంటే ఏంటో తెలుసా? బొమ్మ ప్లేను. దాంట్లో మనిషి కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోలేడయా. ఏటీఆర్లే వస్తున్నాయి. కనీసం పెద్ద ప్లేన్లు కూడా రావటం లేదు, ఇంటర్నేషనల్ ప్లేన్లు కూడా రావటం లేదు. మరి అలాంటప్పుడు మనకు హైదరాబాద్ సికింద్రాబాద్తో పోల్చుకోవడం ఎందుకు? మన కథ ఏదో మనం చూసుకొని మెట్టు మెట్టు ఎక్కాలి కదా. అందుకే ఆగిపోయింది. డెవలప్మెంట్ లేక ఎయిర్పోర్ట్లు ఎలా వస్తాయి? ముందు డెవలప్మెంట్